హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఒక అద్భుతమైన మన ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యానికి బలానికి సంబంధించిన రెసిపీతో వచ్చానండి నేను. అదే మునగచారు. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అండి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను నేను, సో దట్ మనకి అన్ని మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. దాంట్లోకి ఒక 2 ములక్కాయలు ఇట్లాగా మంచిగా కట్ చేసి పొట్టు తీసి వేసేసాను. 2 టమాటాలు కూడా వేసేసాను. అండ్ దీంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను. కొన్ని వాటర్ పోసేసి నిండుగా మనకి చారు ఎంత కావాలో దానికంటే కొంచెం లెవెల్ తక్కువకి కావాలంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ పోసి దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసానండి, నానబెట్టిన చింతపండు. దీంతో పాటు చింతపండు కూడా ఉడికిపోతే మనకి చింతపండు పులుసు వేరేగా తీసే పని ఉండదు అనమాట. అండ్ కందిపప్పు ఉంది చూసారా, దాన్ని నానబెట్టుకొని ఉంచాను. దాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసేసాను. సో కుక్కర్ మూత పెట్టేశాను. ఒక 4-5 విజిల్స్ అండి లో ఫ్లేమ్ మీద రానిచ్చాను. సో దట్ మనకేంటంటే మ్యాష్ అయిపోవాలండి. పిప్పి కావాలంటే కొంచెం ఇట్లా లో ఫ్లేమ్ మీదనే అవ్వాలి. విజిల్స్ వచ్చినాయి, మూత తీసాను. అండ్ ఒక పప్పు గుత్తి తీసుకొని దీన్ని మొత్తం ఇట్లాగా స్మాష్ చేయండి, రుబ్బండి మంచిగా. మనము పప్పు రుబ్బితే కనుక, పప్పు ఇనిపితే ఎట్లా మెత్తగా అయిపోతుందో ఇది కూడా మొత్తం మెత్తగా అయిపోతుంది. చూడండి, చూసారా? ఈ పని మీరు వేడి మీద చేస్తేనే పర్ఫెక్ట్గా అవుతుందండి, చల్లారేక చేస్తే కాదు. సో పప్పుతో సహా, కందిపప్పుతో సహా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకో గిన్నెలోకి ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేసేసి, చెత్త మాత్రం పైన ఉంటుంది, మన జ్యూస్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇంకా తుక్కు ఉంది, ఇంకా ఏమన్నా ఉంది అని మీకు డౌట్ వస్తే కనుక దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని దాన్ని కూడా ఇదిగోండి ఇట్లా పిప్పి మాత్రమే మిగిలేటట్టు జ్యూస్ తీసుకోండి. ఇది పక్కకు పెట్టుకోండి. మన సేమ్ కుక్కర్ మళ్ళీ పెట్టుకుంటున్నాను నేను. నెయ్యి తాలింపు వేసుకోండి, దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెయ్యి తాలింపు వేసేసాను. అండ్ ఇందులోకి 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసేసి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రెగ్యులర్ తాలింపేనండి. అండ్ కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి అన్ని వేసిన తర్వాత మెంతి పిండి ఉంటుంది చూసారా, అది కూడా ఒక 1-1.5 టీ స్పూన్ వేసుకోండి. ఇందులో మెంతుల టేస్ట్ చాలా బాగుంటుంది. పులుపు యాడ్ చేసాము, మునక్కాయ ఉంది కదా, మెంతులు మస్ట్ అన్నమాట. వేసేసాను. ఈ తాలింపులో మనం ఏదైతే జ్యూస్ తయారు చేసుకున్నామో అది మొత్తం కలిపేసి మంచిగా కలిపి కొంచెం పొంగు వస్తున్నప్పుడు ఇదిగోండి దీంట్లోకి కొంచెం జీలకర్ర, ఒక 10-12 వెల్లుల్లి అండ్ కొన్ని మిరియాలు, ఒక 1.5 టీ స్పూన్ మిరియాలు వేసి మంచిగా దంచి ఆ పౌడర్ కూడా చారులో కలిపేసిన తర్వాత ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు, తగినంత మీ రుచికి తగినంత ఉప్పు వేసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మరగనిచ్చి ఒక 5 నిమిషాల తర్వాత దించేస్తే అదిరిపోయే రోగనిరోధక శక్తి మెండుగా ఉన్న మునగచారు రెడీ అయిపోయిందండి. అసలు ఇది తింటుంటే అయితే నాకు ఆ ఘాటుకి, ఆ టేస్ట్కి కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేసినాయి అంతే. దట్స్ ఆల్ అండి. అదిరిపోలే అసలు టేస్ట్ అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వటము, వేరే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.